ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాల పురోగతికి కృషి చేస్తున్న కేంద్రం కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపగా అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయాలు చిత్తూరు జిల్లా మంగసముద్రం, కుప్పం మండలంలోని బైరుగన్పల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, అమరావతిలోని శాఖమూరులతో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు 5,862.55 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని 2026-27 నుండి ప్రారంభమయ్యే 9 సంవత్సరాలలో ఖర్చు చేస్తారు. కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఈ మొత్తం నుండి భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం, నిర్వహణ ఖర్చుల కోసం 3,277 కోట్ల ఖర్చు చేశారు. కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విద్యారంగం మొత్తానికి కొత్త ఉత్తేజం. కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుతో వెనుకబడిన ప్రాంతాలు లేకుండా రాష్ట్ర విద్యారంగం మొత్తానికి కొత్త ఉత్తేజం వస్తుందన్నారు. తమిళనాడు సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లా మంగసముద్రంలో విద్యావకాశాలు చాలా పరిమితంగా ఉండడంతో ఈ కేంద్రీయ విద్యాలయం ఆ లోటును అక్కడ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. బైరుగన్పల్లె వంటి గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం ద్వారా అక్కడ సామాజిక మార్పు సాధ్యమవుతుందని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస వ్యవసాయానికి, మత్స్య సంపదకు పెట్టింది పేరు కావడంతో ఇక్కడ కూడా విద్యా వ్యాప్తి ఈ ప్రాంత పురోగతికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి సమీపంలో శాఖమూరులో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు రాష్ట్ర విద్యాభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతుందని భావిస్తున్నారు. 4 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపైన మాట్లాడిన సీఎం చంద్రబాబు ఈ కేంద్రీయ విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి కొత్త శకం తీసుకురానున్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన అవకాశాలు వీటి వల్ల లభిస్తాయని, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందన్నారు.